ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుని రసాభాసకు కారణమయ్యారు వైసీపీ శ్రేణులు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారం సాగిస్తుండగా వారున్న ప్రచార రథంపైకి రాళ్ల దాడికి దిగారు. అయితే ఉప్పలపాడులో ప్రచారం చేయొద్దంటూ వైసీపీ జెండాలు ఊపుతూ అడ్డుకున్నారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తర్వాత ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన ప్రచార రథాన్ని దిగి గ్రామంలో కాలినడకన ప్రచారం సాగించారు. ఉమ్మడి ప్రణాళికలో ఇవాళ ఉప్పలపాడు గ్రామాన్ని మరి ఎలక్షన్ ప్రచారం చేయడానికి ఎంపీ గారు అదేవిధంగా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ అరవింద్ బాబు కూడా రావడం జరిగింది. మరి ర్యాలీ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఇక్కడ కార్యకర్తలు రెచ్చగొట్టి మమ్మల్ని అడిగించడం జరిగింది. మరి అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. ఎందుకంటే ఏ గ్రామాలకు వెళ్ళినా వైసీపీ వాళ్ళు వెళ్ళినా టీడీపీ వాళ్ళు వెళ్ళినా ఎవరు వివాదం ఎందుకు స్టార్ట్ అయింది? వివాదం అంటే రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావట్లేదు, తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఏదైనా వాళ్ళ ఊర్లో వాళ్ళు ర్యాలీ ఆపుదాం ప్రయత్నం చేశారు. అది వాళ్ళ వల్ల చేత కాలేదు. తప్పనిసరిగా ఏ గ్రామంలో అయినా ఇత పరిస్థితులు ఉండకూడదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఏ కాలంలో కూడా ఎలక్షన్స్ కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి మాకు ఉప్పలపాడులో పోలీస్ ఫోర్స్ ఉండాలి, ఎలక్షన్స్ సుజావుగా జరగాలని మేము చెప్తున్నాం.